the bell icon on the YouTube app and never miss another update. Hi friends. ఇక్కడ అడుగుతుంది. సో నేను ఇక్కడ నేనేం చేస్తాను అంటే కంట్రోల్ ఎఫ్ అని పెట్టాను. పెట్టిన ఇక్కడ అసైన్ ఉంది కదా, సో అసైన్ క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ క్లోజ్ అని ఆప్షన్ కదా, దీన్ని క్లోజ్ చేసేయండి. ఇప్పుడు మనకి ఏంటంటే ఈ మౌస్ కింద సింబల్ అనేది రన్ అవుతుంది చూడండి. అంటే దాని మీనింగ్ ఏంటంటే మ్యాక్రో అనేది రికార్డింగ్ జరుగుతుంది అనమాట. సో నేను ఇప్పుడు ఇక్కడ ఎస్ఏ తెలుగు టెక్ జోన్ అని చెప్పేసి టైప్ చేస్తున్నాను. ఎస్ఏ తెలుగు టెక్ జోన్ అని చెప్పి టైప్ చేశాను. సబ్స్క్రైబ్, తర్వాత లైక్, షేర్, తర్వాత కమెంట్ అని చెప్పేసి టైప్ చేశాను. టైప్ చేసిన తర్వాత ఇప్పుడు ఇక్కడ మ్యాక్రోకి వెళ్ళి ఇక్కడ పాస్ రికార్డింగ్ చేయొచ్చు, దాని తర్వాత రెజ్యూమ్ రికార్డింగ్ చేసుకోవచ్చు. నేను ఇప్పుడు స్టాప్ రికార్డింగ్ కొడుతున్నాను. స్టాప్ రికార్డింగ్ కొట్టేసిన తర్వాత ఇందాక మనము ఒక షార్ట్ కట్ కీ ఇచ్చాం, ఏంటి కంట్రోల్ ఎఫ్. ఇప్పుడు నేను మ్యాక్రో క్లిక్ చేసి వ్యూ మ్యాక్రోస్ ఉంది, దీన్ని క్లిక్ చేసి ఇక్కడ చందు అనేది ఒకటి సేవ్ అయింది కదా. ఇప్పుడు నేను దీన్ని రన్ అని క్లిక్ చేశాను అనుకోండి. సపోజ్ ఇక్కడ చూడండి, ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఇక్కడ రన్ అని క్లిక్ చేస్తే చూడండి నాకు ఆటోమేటిక్గా మళ్ళీ ఎస్ఏ తెలుగు టెక్ జోను అలాగే వచ్చేసింది చూడండి. సేమ్ యాజ్ ఇట్ ఈజ్ మీరు ఇందాక ఎలా అయితే మనం చూసామో దీన్ని ఆ విధంగానే మనకు వచ్చేసింది. అంటే సపోజ్ ఇక్కడ మౌస్ కర్సర్ని పెట్టాను నేను. ఇప్పుడు చూడండి నేను ఇప్పుడు ఇక్కడ పెడతాను, కింద పెట్టాను. ఇప్పుడు మళ్ళీ మ్యాక్రోస్కి వెళ్ళి ఇక్కడ వ్యూ మ్యాక్రోస్కి వెళ్ళి ఇక్కడ రన్ అని క్లిక్ చేశాను, ఆటోమేటిక్గా నాకు కింద వచ్చేసింది చూడండి. సో ఈ విధంగా మనకు మ్యాక్రోస్ అయితే యూజ్ అవుతాయి. సో మనం పెట్టిన షార్ట్ కట్కి ఏంటి కంట్రోల్ ఎఫ్ కదా, కంట్రోల్ ఎఫ్ క్లిక్ చేసిన ఆటోమేటిక్గా మనం అనుకున్న మ్యాటర్ అయితే వచ్చేస్తుంది. సో చూడండి నేను యాసిస్ టైప్ చేసిన మ్యాటర్ కంట్రోల్ ఎఫ్ క్లిక్ చేశాను. కంట్రోల్ ఎఫ్ క్లిక్ చేస్తే ఆటోమేటిక్గా మ్యాటర్ అనేది ఎంత దూరమైనా వెళ్ళిపోతుంది. మనం ఎన్నిసార్లు క్లిక్ చేసుకుంటామంటే చూడండి పేజెస్ అలా ఎన్ని పేజెస్ అయినా మనకి అది వెళ్ళిపోతుంది అనమాట. సో ఈ విధంగా మనకి మ్యాక్రోస్ అయితే యూజ్ అవుతుంది. షార్ట్ కట్ కీస్ని పెట్టుకొని మనం చేసిన వర్క్ని మనం ఇలా మళ్ళీ కావాలి అనుకుంటే మనం పెట్టుకున్న ఎటువంటి షార్ట్ కట్ అయినా పెట్టుకోవచ్చు. మీరు కంట్రోల్ పెట్టుకోవచ్చు, ఆల్ట్ పెట్టుకోవచ్చు, షిఫ్ట్ పెట్టుకోవచ్చు. మీరు ఏది పెట్టుకున్నా మీరు అది క్లిక్ చేస్తే మీరు అనుకున్న మ్యాటర్ ఏదైతే మీ మ్యాక్రో రికార్డింగ్ ఏదైతే జరుగుతుందో అదంతా కూడా మళ్ళీ మీకు రిపీట్ అవుతుంది. సో మీకు డౌట్ రావచ్చు ఏంటంటే ఈ విండో క్లోజ్ చేసి మళ్ళీ ఇంకో విండో ఓపెన్ చేసి మళ్ళీ నేను అదే కీ కొడితే ఇప్పుడు కంట్రోల్ ఎఫ్ కొడితే వస్తుందా అంటే రాదు. ఎందుకంటే మీరు ఈ డాక్యుమెంట్లో మ్యాక్రో రికార్డ్ చేశారు కాబట్టి ఈ డాక్యుమెంట్లో మాత్రమే ఆ మ్యాక్రో అనేది వస్తుంది. సో మీరు నెక్స్ట్ డాక్యుమెంట్కి వెళ్తే మళ్ళీ ఇంకోసారి మ్యాక్రో చేయాల్సి ఉంటుంది. సో నెక్స్ట్ దాని తర్వాత ఇంకోటి ఏంటంటే ఇక్కడ మనకి న్యూ విండో ఉంది. సో న్యూ విండో అంటే అర్థమైంది అంటే ఇప్పుడు సపోజ్ ఈ మ్యాక్రో ఉంది కదా, మనకి ఈ మ్యాక్రో ఈ విండోలో ఉంది. సో నెక్స్ట్ న్యూ విండో అంటే అర్థమైందంటే ఇప్పుడు నేను మీకు మాట చెప్పాను ఏంది, నాకు కొత్త విండోకి వెళ్తే మీరు రన్ చేసిన మ్యాక్రో కొత్త విండో రన్ కాదు అని చెప్పేసి. సో ఇప్పుడు దానికోసం మీరు ఏం చేయాలి, ఇక్కడ న్యూ విండో ఆప్షన్ క్లిక్ చేస్తే ఇది ఆటోమేటిక్గా పేజ్ రీడైరెక్ట్ చేస్తుంది కొత్త విండోకి. ఇప్పుడు చూడండి నేను న్యూ విండో క్లిక్ చేశాను అనుకోండి, ఆటోమేటిక్గా ఇంకో విండో డబుల్ విండో ఓపెన్ అయింది. ఇప్పుడు నా దగ్గర ఒక విండో ఉంది, ఇంకో విండో ఉంది, డాక్యుమెంట్ 1, 2 అని. సో ఈ విండోలో కొత్త విండో వచ్చేసింది నాకు ఇక్కడ. ఇది ఆ విధంగా మనకి న్యూ విండో అంటే మనకి సేమ్ మ్యాక్రో రన్ అవ్వాలి అంటే ఇక్కడ న్యూ విండో అనే ఆప్షన్ అనేది మనకి యూజ్ అవుతుంది. నెక్స్ట్ అరేంజ్ చేయాలి కదా, సో నేను దానికోసం ఏం చేస్తాను, ఇంకో న్యూ విండో కూడా ఓపెన్ చేసుకుంటున్నాను.
విండో అరేంజ్ ఆర్ స్ప్లిట్ అనే ఆప్షన్స్ అయితే ఉపయోగపడతాయి. సో మీకు ఎటువంటి డౌట్స్ ఉన్న కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. సో ఈరోజు మన టాపిక్ అయితే ఇది గాయ్స్. సో ఈ వీడియో మీకు నచ్చుతుంది అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి, అలాగే కామెంట్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి ఖచ్చితంగా ఈ వీడియోని ట్విట్టర్లో సోషల్ మీడియాలో ఖచ్చితంగా షేర్ చేయండి. అలాగే మంచి వీడియోతో మళ్ళీ మీ ముందు ఉంటాను. అంతవరకు థ్యాంక్ యూ. హ్యావ్ ఎ నైస్ డే.